ఇంతకుముందుకు మనం చెప్పుకున్న వార్త మొత్తం వాన గురించి కదా. అంటే వానలు పడ్డప్పుడు ఎట్లుండాలి, ఎక్కడుండాలి, ఏం చేయాలని చెప్పేసినాం కదా. అవునన్నా గదే చెప్పినాం. అయినా అయిపోయిన ముచ్చట గురించి మళ్ళెందుకు అడుగుతానవన్నా? రైట్. నేను గిట్లా అడగడానికి ఒక ముచ్చట ఉన్నది. మరి గా ముచ్చట వెనక మతలబ్ ఏంది, దాని వెనక అసలు కథ ఏంది అంతా నేను వివరంగా చెప్తా. సరే మళ్ళా ఆలస్యం చేయకుండా గా వార్త ఏందో చూసేయండి మీరు. ఇవాళ మన తానవడ్డ వానలకు ఎవరు ఏ తిరిగా తిప్పలు పడుతున్నారో తెలియదు కానీ కరెంటు పని చేసేటోళ్ళు మాత్రం మస్తు తిప్పలు పడుతున్నారు. హౌ ఇవాళ మన తానవడ్డ వానలకు చాలా దిక్కుల ఎక్కడ చూసినా కరెంటు వైర్లు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. ఇక ఇప్పుడు మన పట్నం ముచ్చట పక్కన పెడితే ఒక ఊర్ల దిక్కు చూసుకుంటే మాత్రం కరెంటు కోసలు చెప్పలేని తిరుగు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ చూడుర్రి. రైట్ అదన్నట్టు ముచ్చట. ఇక కరెంటు పని చేసే ఇద్దరు ఉద్యోగులు చెర్లకు దిగే ఈత కొట్టుకుంటా పోయి అక్కడ ఉన్న కరెంటు స్తంభం ఎక్కి మరి మరమ్మతులు చేసిండ్రు. ఇక మొత్తానికి ముచ్చటంతా కరీంనగర్ జిల్లా రాజపల్లి విద్యుత్ ఉప కేంద్రం దగ్గర అయింది. అయితే అక్కడ షెల్పూర్ ఫీడర్ కరెంటు తీగల పైన ఓ పిడుగు పడేసరికి తీగలు దిగి చెర్ల పడ్డాయి. ఇక ఎమ్మటి అక్కడ అంతటా కరెంటు పోయింది. ఇక ఎట్లయినా ఇప్పుడు కరెంటు కావాలి, పబ్లిక్ తిప్పలు పడొద్దని చెప్పేసి ఒక ఈ రవీందర్ ఆధ్వర్యంలో ఉన్న జేఎల్ వెంకటేశ్వర్లు గట్లనే ఎల్ఎం పరమేశ్వరు, ఎల్ఐ సమ్మయ్యలు షెల్పూర్ గ్రామం దగ్గర షెర్లకు దిగి ఇక అట్లా ఈత కొట్టుకుంటూ పోయి కరెంటు స్తంభం ఎక్కి మరమ్మతులు చేసిండ్రు. ఇక వీళ్ళు చేసిన సాహసం చూసి అక్కడ కరెంటు అధికారులు గట్లనే సిబ్బందులు అన్నలను మస్తు మెచ్చుకున్నారు. ఇక అంత మంచిగా జర భద్రమా నాకు ఇసొంటి టైంలో ఈ పనులు చేస్తున్నారంటే జర భద్రంగా ఉండాల్సిందే.